చిన్న టెక్నికల్ ఎర్రర్, ఆడియో సరిగా కనెక్ట్ కావట్లేదు మీకు. ఒకసారి చెప్పండి, మస్తానప్ప గారు లైన్లో ఉన్నారు, మీరు ఫైట్ చేస్తున్నారు, వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. సో ఇవాళ కుమారస్వామి ఇచ్చిన హామీ తర్వాత ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదన్న నమ్మకం వచ్చిందా మీకు? 100% వచ్చింది. ఇవాళ కార్మిక వర్గంలో కానీ, నిర్వాసితుల్లో కానీ, ఈ ప్రాంత ప్రజల్లో కానీ ఒక విశ్వాసాన్ని కలిగింపజేశారు కేంద్ర విశాఖ మంత్రులు కుమారస్వామి గారు. ఎందుకంటే ఇంతకాలం పోరాట ఫలితంగా ఈ ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ నెల 15 రోజుల్లో దీని మీద తీవ్రమైన చర్చలు, సమావేశాలు జరిపి ఇవాళ స్టీల్ ప్లాంట్ ఉన్న కార్మిక సంఘాలతో, అధికారులతో, సీఎండీ డైరెక్ట్ గా మాట్లాడిన తర్వాత ఒకే భరోసా ఇచ్చారు. ఇటువంటి లాభాలు వచ్చే పరిశ్రమ, ఈ దేశానికి ఆర్థిక పరిస్థితి సాధించే పరిశ్రమని అమ్మడానికి మేము వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా మోడీ గారి సమక్షంలో ఈ ప్రతిపాదన పెట్టి ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా, అలాగే ఎటువంటి అవసరాలని మనం సమకూర్చుకుని ప్లాంట్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తామని చెప్పి ధైర్యంగా, గర్వంగా చెప్పారు. ఈ ప్రకటన కుమారస్వామి గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి విశాఖపట్నం అనకాపల్లి సభలో కూడా చెప్పారు. ఎట్టే పరిస్థితుల్లోనూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంలో కొనసాగుతుంది. ఇది తెలుగు ప్రజల భావోద్వేగాలతో వచ్చిన పరిశ్రమ కాబట్టి అప్పుడు కాపాడే వాజ్పేయి గారి టైంలో మళ్ళీ ఇదే ఎన్డీఏ గవర్నమెంట్ లోకి కాపాడి తీరుతాం. ఎట్టి పరిస్థితులు మా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటామని గంటా బదులుగా చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. సరే, ఒక క్లారిటీ ఇవ్వండి. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు వచ్చి స్టేట్మెంట్ మీరు ఇప్పించారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం తరఫున వాళ్ళే వచ్చి చేశారా? మేము ఇప్పిస్తే ప్రారంభించడానికి కేంద్ర మంత్రి గారు సిద్ధంగా లేరండి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ తాలూకా అధికార యంత్రాంగం అంతా కూర్చుని మాట్లాడుకుని ఆయన స్వయంగా వచ్చి మీ పిలిస్తే రాలేదు. ఆయనగానే వచ్చి ఇక్కడ సమావేశం పెట్టి ప్లాంట్ అంతా విజిట్ చేసిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులు అందరం కలిసిన తర్వాత ఇంత బాధతో ఉద్యమం చేసి పోరాడి సాధించినటువంటి స్టీల్ ప్లాంట్ ఇంతమంది ప్రాణత్యాగం చేశారు. ఇది చాలా దక్షిణ భారతదేశంలో ఇటువంటి పరిశ్రమ చాలా అవసరం చెప్పి ఆయన ఇందులో ఆయన ప్రకటించారు తప్ప, అలాగే కార్మిక సంఘాలు చాలా సమావేశాలు చాలా విజ్ఞప్తి చేస్తాం. ఏనాడు ఇటువంటి ప్రకటన రాలే. గత వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 100 సార్లు విజ్ఞప్తి చేస్తాం, మమ్మల్ని తీసుకెళ్ళండి, మీరు మాట్లాడండి, మోడీ గారి దగ్గర తీసుకెళ్ళండి అంటే ఏ రోజున కూడా పార్లమెంట్ సభ్యులు కానీ ఆయన కానీ సభ చూపలేదు. ఇంకొక పరిణామం అండి, 2021 మార్చిలో 100% స్టీల్ ప్లాంట్ ని వ్యూహాత్మకంగా పెడతామన్నప్పుడు అప్పుడు పెద్దలు పల్లా శ్రీనివాసరావు గారు గాజువాక మాజీ శాసనసభ్యులు గాజువాకలో 7 రోజులు ఆమరణ చేస్తే ఆ దీక్ష ముగింపు సందర్భంగా ఆయన హాస్పిటల్కి ఇచ్చేసిన తర్వాత స్వయంగా టెంట్కి వచ్చారు. ఆయన మంచి మాట అన్నారు. ఆయన టెంట్కి వచ్చి, నాకు పెద్ద చిన్న పదవులతో సంబంధం లేదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మీరు సారథ్యం వహించండి, దేశజాలు పోవు, మీరు ఎక్కడ రమ్మంటే మేము అక్కడికి వస్తాం, మీ వెనకాల మేము ఉంటామని చెప్పి ఆయన తగ్గించుకుని మాట్లాడినప్పుడు కూడా ఆయన మాటకి గౌరవించిన సంఘటనలు కనబడలేదు. మా అందరికీ ఆ విషయాలు తెలుసు. కాబట్టి అంటే ఒక్కొక్క నిమిషం రామ్మోహన్ గారు, అంటే మస్తానప్ప